నిన్న జరిగిన ఇంటరాగేషన్లో రాధాకిషన్ రావు గారు బయటపెట్టిన నిజాలు అత్యంత దౌర్భాగ్యకరంగా ఒక దళిత నాయకుడు, అత్యంత సచ్చీలంగా వ్యవహరించే నాయకుడు, విద్యావంతుడు, అటువంటి నాయకుడిని కూడా మట్టు పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్లో కవంపల్లి సత్యనారాయణ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆయన మాట్లాడే ప్రతి సంభాషణను రికార్డ్ చేసి ఆయనను ప్రజాప్రతినిధి కాకుండా ఎలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేయడము, ఇంతకన్నా దౌర్భాగ్యము రాజకీయాలలో, ఇంతకన్నా అనైతికము ఎక్కడా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రామకృష్ణ హెగ్డే గారి మీద అలిగేషన్ వచ్చిన నెక్స్ట్ డే రామకృష్ణ హెగ్డే గారు రిజైన్ చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా ఎంక్వైరీ కాకముందే, ఇంకా పూర్తిగా ఆయన నిజ నిర్ధారణ కాకముందే ఆయన రిజైన్ చేసినాడు. ఇక్కడ రాధాకిషన్ రావు గారు డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు అనే ఆయనతో పాటు నేను, ప్రణీత్ రావు, శ్రవణ్ రావు అని ఇంకొక ఆయన, మేమందరము శ్రవణ్ రావు రెగ్యులర్ గా హరీష్ రావుతో టచ్ లో ఉండి ఎవరెవరి చేయాలి, ఎవరెవరిని టార్గెట్ చేయాలి అని డిస్కస్ చేసి మేము ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇది ట్యాపింగ్ చేయడం జరిగింది అని చెప్పినాడు. ఎవరైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాడో ఆయన డీసీపీ టాస్క్ ఫోర్స్ గా ఉండి డైరెక్ట్ గా ఆయన నోటి నుండి వెలబుచ్చిన డిపోజిషన్ ఇది. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, కేటీఆర్ అయితే దుర్మార్గంగా ఒక నెల రోజుల కింద చేస్తే చేసినాం కావచ్చు ఒకళ్ళిద్దరి, ఏముంది దాంట్లో పెద్ద అని అన్నాడు. అంటే ఇదేనా కవంపల్లి సత్యనారాయణ గారిది? ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన కవంపల్లి సత్యనారాయణ గారు సచ్చీలమైన నాయకుడు, పాపం 1-2 సార్లు ఓడిపోయి బాధలలో నష్టాలలో ఉన్న నాయకుడు, ఆయనది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఆయన ప్రైవేట్ సంభాషణలు మొత్తం వినేసి ఆయనను దుర్మార్గంగా ఎట్లా మట్టు పెట్టాలి, ఎట్లా ఒడియాలి అని ప్లాన్ చేయడమే ఇదా రాజకీయం. ఈ రకంగా రాజకీయం చేసి ఇంకొక టర్మ్ వచ్చే ప్లానింగ్. భారతదేశ చరిత్రలు ఇట్లా జరిగిందా? అసలు ఎన్నో పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినాయి, జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చినాయి. ఎప్పుడన్నా ఇటువంటి విషయం 60 ఏళ్ల పరిపాలన చేసింది కాంగ్రెస్, మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో పరిపాలించింది. ఎన్నడన్నా ఒక్కసారన్నా, ఒక్క మాటనన్నా, ఒక గాలి వార్తనన్నా వచ్చిందా? ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేసినామని. ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరిది చేసినాం? అసలు ఇంట్లో భార్య భర్తతో మాట్లాడాలంటే భయపడాలి, ఫోన్ ఎత్తాలంటే భయపడాలి. అసలు ఈ కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి ఫేస్ టైమ్, వాట్సాప్ కాల్స్ ఎందుకు ఇంక్రీజ్ అయినాయి? భయంతో చచ్చిపోతున్నారు. భయంతో ఏ విషయం మాట్లాడదామన్నా అసలు ఎవరు ట్యాప్ చేస్తుండ్రు, ఎందుకు ట్యాప్ చేస్తుండ్రు మనకు అర్థం కాదు. ఇంత అనైతికంగా, ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దుర్మార్గంగా రాజకీయాలలో వ్యవహరించిన పార్టీ ఇంతకుముందు ఎన్నడూ లేదు. సిగ్గు మానం ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలి. కేటీఆర్, కేసీఆర్ ఇంకొకసారి రాజకీయాలు అసలు మాట్లాడకూడదు. బయటికి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ఏదైతుందో రాజకీయాల గురించి మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అత్యంత దుర్మార్గము. ప్రజలు కూడా ఏదైతుందో దీన్ని ఎట్టి పరిస్థితులలో క్షమించరు. నాజియేటింగ్ అంటే ఇంగ్లీష్లో వామిటింగ్ ఫీలింగ్ వచ్చేంత చండాలమైన పని చేసి ఇంకా ఏదైతుందో మేమేం చేయలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ చేస్తే చేసినాం ఒకరిద్దరి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, చేసిన ఆయననే క్లియర్గా చెప్పిండు. కేసీఆర్ చెప్తేనే చేసినాం ఇదంతా, పార్టీ పెద్దలు, కేసీఆర్ పార్టీ పెద్దలు చెప్తేనే చేసినాం ఇదంతా.
పూసగుచ్చినట్టు చెప్పినాడు. ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడ ఏ మషీన్లు పెట్టినాం, ఇజ్రాయెల్కి వెళ్ళి ఎవరు తెచ్చినారు, శ్రవణ్ రావు అనేది ఆయన ఒక మీడియా అధిపతి ఎట్లా సహకరించినాడు, శ్రవణ్ రావు హరీష్ రావుతో ఏ రకంగా కోఆర్డినేట్ చేసినాడు, హరీష్ రావు ఏ రకంగా టిప్స్ ఇచ్చినాడు, కేటీఆర్ ఏ రకంగా టిప్స్ ఇచ్చినాడు, ఎవరెవరి టార్గెట్ చేసి చేసినాము చెప్పినాడు. ఇంకా ఎందుకు, ఇంకా ఆలస్యం దేనికి? అసలు పార్టీని రద్దు చేసి రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకొని చెంపలు వేసుకొని ముక్కు భూమికి రాసి మేము చేసిన తప్పు ఇంతకుముందు ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, మాకు సిగ్గు మానం లేదు, మేము బరివాతున్నాము అని చెప్పేది ఉందో బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలని నేను కోరుతున్నా. తప్పకుండా కవంపల్లి గారు కోర్టుకు వెళ్ళాలి. తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారిని కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేసేసి వీళ్ళు ఖచ్చితంగా ఏదైతున్నదో జైలుకు వెళ్ళాల్సిందే, జైల్లో పప్పు కూడు తినాల్సిందే. తప్పకుండా వీళ్ళకు జరిగే శాస్తి అదే. అక్కడ ఢిల్లీలో బిడ్డ, ఇక్కడ తండ్రి కొడుకులు. ఈ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ ఏదైతుందో జైల్లో వీళ్ళకి కట్టిస్తాడు, అన్నే వీళ్ళ బతికిక అంతే. For more videos like this, subscribe Big TV channel.